భారతదేశం ముందుకు వెళ్తుంది. ఇంకో 15 ఏళ్ళు బడ్జెట్ లో నా ఉద్దేశం ఒక్క నిమిషం అండి, ఇంకొక 15 ఏళ్ళు మీ ప్రభుత్వం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 15 ఏళ్ళకి తగ్గ విజన్ని దానికి సంబంధించి ప్లాట్ఫామ్ ఇక్కడి నుంచి ఇనిషియేట్ చేసే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో. ఎందుకంటే మీరు ఇందాక తెలుగువారి కోడలు చాలా ప్రైస్ చేస్తూ మాట్లాడారు. తెలుగువారి కోడలు ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేయించారు. అది తెలుగు వాళ్ళ గుండెల్లో అది ఎప్పటికీ ఉంటుంది. ఎవరు మీరు అవునన్నా కాదన్నా మీరు నేరుగా ఒప్పుకోకపోవచ్చు, మీకు కూడా మనసులో ఉంటుంది. సరే, దానికి మీరు చెప్పే కాదే మీ ప్రభుత్వం చెప్పే కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఇదే ధైర్యం మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర చేస్తారా? అహ్మదాబాద్ బ్యాంక్ పేరు ఇది అలహాబాద్, ఈ పేర్లు మార్పించగలరా మీరు? ఈ చిన్న చిన్న అంశాల మీద మనం డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా చిన్న అంశం కాదండి రవికిరణ్ గారు, చిన్న అంశం కాదు. తెలుగు వాళ్ళ ప్రైడ్, మన ఆంధ్ర. మా అభిప్రాయం కాదు. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారు దీని మీద పెద్ద ఉద్యమమే మొదలెట్టారు ఆయన. ఇది నా ఒక్క అభిప్రాయమో లేకపోతే ఇండివిజువల్ అభిప్రాయం కాదు. డిస్కస్ చేద్దాం. ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడ తీశారు. మీరు బడ్జెట్ మీద పిలిచారు, బడ్జెట్ మీద ముఖ్యమైన అంశం మీద మాట్లాడదాం. ఈ డబ్బెట్ వేరే చోట పెట్టండి, నేను కూడా గణాంకాలు తీసుకొస్తాను. ఎవరెవరు ఏం పేర్లు మార్చారు, 75 ఏళ్ళుగా ఏం పేర్లు పెట్టారు, ఏం పేరు మార్చారు, అది కూడా చేద్దాం అండి. అది వేరే డిబేట్. నేనేంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క 2-3 సంవత్సరాలు అది వేరే డిబేట్. పోనీ ఆంధ్రాకి అనుకూలంగా ఏం ప్రయోజనాలు చేపట్టబోతున్నారో చెప్పండి, అది వేరే డిబేట్. మీరు అన్నట్టు ఐ డూ అగ్రీ విత్ యూ. ఆంధ్రాకి ఏం చేయబోతున్నారో చెప్పండి. ఏమండి, ఏ దేశ బడ్జెట్ అయినా అండి, ఏ రాష్ట్ర బడ్జెట్ అయినా, రాష్ట్ర బడ్జెట్ రేపు ఫిబ్రవరిలో 14వ తారీఖు 15వ తారీఖు రాష్ట్రంలో ఏపీలో ప్రవేశపెడతారు. మా కాకినాడ జిల్లాకి, కాకినాడ టౌన్ కి ఏం మేలు చేయబోతున్నారు రాస్తారు దాంట్లో. మీరు ఆర్థిక మంత్రి అయితే మీరు రాస్తారు చెప్పండి. మీరు ఆర్థిక మంత్రి అవుతారు తెలంగాణకి, మీరు రాస్తారా? హైదరాబాద్ కి లేకపోతే దేశ ఆర్థిక మంత్రిగా వివిధ రాష్ట్రాలకు చేకూర్చబోయే ప్రయోజనాలని ఆవిడ ఎలా చెప్పబోతున్నారు? అందుకనే ఏంటంటే ఒక దేశ బడ్జెట్ నేను ఇందాక చెప్పింది ఏంటి, వేరు వేరు సెక్టార్స్. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, ఏ సెక్టార్స్ మీద ఈ బడ్జెట్ దృష్టి పెట్టబోతుంది. వ్యవసాయ రంగం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాదా, తెలంగాణ రాదా, తమిళనాడు రాదా? ఇంకా మనం వేరా? వ్యవసాయదారులు మనకు లేరా? మనకు సంబంధం లేదా ఆ సెక్టారు? లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఖర్చు పెట్టబోతున్నారంటారు అక్కడికి లేదా? ఇక్కడ స్కిల్ ఇంజనీర్స్ లేరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు తవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నాం మనం? సో నేనేంటంటే ఓవరాల్ గా మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఓవరాల్ గా ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మన గ్రోత్ రేట్ 2026 గ్రోత్ రేట్ కూడా ప్రొజెక్షన్స్ బాగున్నాయి. కాకపోతే అంతకన్నా ఎక్కువ మించి ఏమేమి చేయాలి అంటే తప్పనిసరిగా నా యొక్క పర్సనల్ అభిప్రాయం వ్యవసాయ రంగం మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టవలసిన వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది వ్యవసాయదారులు ఉన్నారు. ఆ యొక్క సప్లై చైన్, ఆ కోల్డ్ స్టోరేజెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రైసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వ్యవసాయం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టవలసిందే. అలాగే విద్యా, వైద్యం, ఏదైతే భారతదేశం అత్యంత యవ్వనవంతమైన దేశం, 35 ఏళ్ళ లోపు ఒక 60% మంది 50% మంది ప్రజలు ఉన్నారు. సో అందుకనే విద్యా, వైద్యం మీద ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఆ స్కిల్స్ పెంచాలి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క స్కిల్స్ వైపు చూస్తున్నారు. మనం కూడా వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ సేవలు అందించే అవకాశం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు FTL ద్వారా ఇంకా పెరుగుతుంది. సో దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గత బడ్జెట్ లో 2000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. అది సరిపోదు. ఎందుకంటే న్యూ టెక్నాలజీస్ ని మనం అందిపుచ్చుకోవాలి. న్యూ టెక్నాలజీస్ అందిపుచ్చుకోవాలి, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలి. అలాగే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, టెక్నాలజీస్ మీద మన స్పెండింగ్ తక్కువగానే ఉంది. ఈ రోజు మనం ఆ స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు మనం FTL తో, యూరోపియన్ యూనియన్ తో చేసుకున్న సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాణ్యత మీద కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే నాణ్యత ఇంప్రూవ్ చేసుకునే విధంగా దాని ప్రకారంగా దానికి కావాల్సినటువంటి ఫండింగ్, R&D, అలాగే MSME రంగాలు. ఈ రోజు ఈ FTL వల్లనే MSME రంగాలకి మంచి మార్కెట్ రాబోతుంది. అలాగే నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. MSME రంగాలకి మనం ఇప్పుడు వరకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ ఇస్తున్నాం, అది బాగుంది, వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. దాంతో పాటు ఇంకా ఎక్కువగా వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులో తీసుకురావాలి, ఇంకా క్రెడిట్ అందుబాటులో తీసుకురావాలి. ఆ రకంగా వాళ్ళకు కూడా ముందుకు ఇచ్చే. అలాగే కస్టమ్స్ డ్యూటీస్ మీద ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ మేజర్ గా ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, $825 బిలియన్ ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి. బట్ అది సరిపోదు, ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఎందుకంటే $10 బిలియన్ యూరోపియన్ యూనియన్ తో FTA చేసుకున్నాం, అలాగే న్యూజిలాండ్ తో చేసుకున్నాం, ఆస్ట్రేలియాతో చేసుకున్నాం, ఒమన్ తో చేసుకున్నాం, UAE చేసుకున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్ సంబంధించిన కస్టమ్స్ సమస్యలు ఉన్నాయంటున్నారు. ఆ కస్టమ్స్ సమస్యల మీద ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా, లేదా దీర్ఘకాలిక ప్రణాళిక ఉండే విధంగా చేయాలి. అలాగే వ్యక్తిగత పన్నుల మీద కూడా ఇంకొంచెం రాయితీలు ఇస్తే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి డబ్బులు ఎక్కువ వాడతాయి. తద్వారా ఇక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ అలాగే స్వదేశీ మీద కూడా, స్వదేశీ ఎందుకంటే ఈ రోజు మనం ఈ మార్కెట్ ఈ రోజు ప్రపంచంలో ఒడిదుడుకులు ఎదుర్కొందా, భారతదేశం స్థిరంగా ఉండటానికి లేదా మార్కెట్ కి స్ట్రాంగ్ ఉండడం కారణం మన యొక్క కొనుగోలు శక్తి, అదే స్వదేశీ.
స్వదేశీ నినాదం వదలకుండా దానికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే ఆంటర్ప్రెన్యూర్స్ కి, స్టార్ట్అప్స్ కి 2014 ముందు స్టార్ట్అప్స్ 100 ఉంది, ఈ రోజు 2 లక్షలు ఉన్నాయి స్టార్ట్అప్ వచ్చినాయి. కానీ అది సరిపోదు, ఇంకా ఎక్కువ అయ్యే విధంగా వాళ్ళకి ఎక్కువ రాయితీలు ఇచ్చే విధంగా చూడవలసిన అవసరం ఉంది. అలాగే కొత్త రంగాలైనటువంటి మెరైన్ అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి దాన్ని ఖనిజాలు కానీ వెలికి తీసే విధంగా, అలాగే దాని యొక్క R&D మీద స్పెండ్ చేసే విధంగా ఉండాలి. అలాగే స్పేస్ మీద మనం సెమీ కండక్టర్స్ కొంత వెలుగులు సాధించాం, అంటే సరిపోతుంది. సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, దాని మీద స్పెండింగ్ చేయాలి. సో ఈ రకంగా అలాగే షిప్ బిల్డింగ్ మీద గత బడ్జెట్ లో మెరిటైన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 20,000 కోట్లు పెట్టాం, దాని మీద కొంత మెరుగుదల సాధించాం. అది సరిపోదు. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇస్ బిగ్ ఇండస్ట్రీ, భారతదేశ ఎకానమీని మార్చే ఇండస్ట్రీ. సో దాని మీద కూడా ఎక్కువ పెట్టాలని చెప్పేసి అంటున్నా. అలాగే ఈక్విటీ మార్కెట్, షేర్ మార్కెట్ ఏ రకంగా తంబులు అవుతుందో దీని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారండి. ఆవిరైపోతున్నాయి. దీని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు, ఈక్విటీ మార్కెట్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. దాని మీద కూడా కావాల్సినటువంటి మౌలిక సంస్కరణలు తీసుకొచ్చి దానికి స్టెబిలిటీ వచ్చేది చేయాలి. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ FDIలు పెరగాలి. అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా పెరగాలి. FDIలు పెరిగే విధంగా, FIIలు వచ్చే విధంగా, మన దేశంలో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా దాని తగ్గగా మౌలికంగా, అలాగే వ్యవసాయము, ఉపాధి, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఇండస్ట్రీస్ ఇవన్నీ కలగలుపుతూ ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్న ఏ రకంగా బడ్జెట్ ఉండబోతుందని చెప్పేసి. సో ఆ రకంగా భారతదేశ యొక్క ప్రజల్ని కేంద్రీకృతం చేసుకుని వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక అద్భుతమైన బడ్జెట్. రవికిరణ్ గారు, ఇంకొక ప్రశ్న, ఇది అంటే ఆ టెక్నికాలిటీస్ అన్ని మీరు మాట్లాడారు, ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి వస్తుంది. ఏంటంటే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వాటికి విచ్చలవిడిగా వరాలు ప్రకటించబోతున్నారు 5 రాష్ట్రాలకు అనేది. అలా ఏం ఉండదండి. బడ్జెట్ రాష్ట్రాలు స్పెసిఫిక్ ఏదైనా మెన్షన్ చేసినా కొన్ని మెన్షన్ చేస్తారేమో కానీ, బట్ అదేంటంటే దానికే వాళ్ళకి నిధులు ఇచ్చేయటం, వీళ్ళకి నిధులు ఇవ్వకపోవటం అలా ఉండదండి. అలా బడ్జెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన గ్రీన్ హైడ్రోజన్ కి 2 లక్షల కోట్లతో 2020 జనవరి ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. బడ్జెట్ లో చెప్పారు అదేమన్నా. అలాగే DRDO పరిశ్రమలో BDL అక్కడ నాగాలంకలోను, అలాగే దొనకొండలోను BEL ఏర్పాటు చేస్తారు. బడ్జెట్ లో చెప్పారా? అది రాలేదు ఎక్కడికి. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటాయండి. అదే కొన్ని చెప్తే చెప్పచ్చు, ఎన్నికలు చూసి కొన్ని చెప్పినంత మాత్రానికి వాళ్ళు దోచిపెట్టే అవకాశం ఉండదండి. బడ్జెట్ లో ఏ ఒక్క రాష్ట్రానికి దోచిపెట్టే అవకాశం ఉండదు. సెక్టార్ల వారీగా చేసుకుంటూ వెళ్తారు. భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలి. అలాగే ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండి చాలా ముఖ్యం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు గత బడ్జెట్ లో 12 లక్షల కోట్లు, అలాగే రాష్ట్రాల ద్వారా ఇన్సెంటివ్స్ ఇచ్చి 2 లక్షల కోట్లు చేయించారు. దగ్గర 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్ల వల్ల ఈ రోజు మౌలిక వసతులు అంటే కేవలం రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్ ఓకే అద్భుతంగా అయినాయి. 2014 ముందు 90,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈ రోజు 146,000 కిలోమీటర్లు ఉన్నాయి. అలాగే రైల్వేలు విద్యుదీకరణ అయింది, కొత్త రైల్వే మార్గాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనే 30,000 కోట్లకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అలాగే ఎయిర్పోర్ట్ గతంలో 70 ఉంటే ఈ రోజు 120 ఉన్నాయి. మౌలిక వసతులు పెరుగుతాయి. దాంతో పాటు మౌలిక వసతుల్లో స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ అది కూడా భాగం. సో నైపుణ్య శిక్షణ చేసుకుంటారు. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మౌలిక వసతుల కల్పన మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక సమగ్రమైన బడ్జెట్ రాబోతుంది. భారతదేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బడ్జెట్ రాబోతుందని నేను భావిస్తాను సార్. రైట్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ. ఒకసారి మనం పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, సో ఇప్పటి వరకు మనం బడ్జెట్ టెక్నికాలిటీస్ అన్ని మాట్లాడాం. ఇక పొలిటికల్ యాంగిల్లోకి వస్తే కనుక 5 రాష్ట్రాలకి వరాలు విచ్చలవిడిగా ప్రకటించబోతున్నారు. సరే, ఎంత కష్టపడినా తమిళనాడు, కేరళ అనేవి బీజేపీకి కానీ ఎన్డీఏ కానీ అందని ద్రాక్షే. బహుశా కొంతమేరకు పెనట్రేట్ అవుతారేమో, కానీ రైకంగా రాజ్యాధికారం అనేది అక్కడ వాళ్ళకి సమీప భవిష్యత్తులో కనపట్ల. వాళ్ళ నామిన్క్లేచర్ అలా ఉండటం వల్ల, ప్రత్యేకించి ఎన్డీఏకి ఉత్తరాది పార్టీని ఒక ముద్ర బలంగా ఉండటం వల్ల, స్టాలిన్ లాంటి వాళ్ళు బలంగా ఉండటం వల్ల అక్కడ పినరయి విజయన్ కానీ ఎంత చేసినా కూడా, ఎంత ప్రచారం జరిగినా కూడా 2 రాష్ట్రాల్లో మళ్ళీ వాళ్ళే రిటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అది బీజేపీకి ఎన్డీఏ పక్షాలకు తెలియని కాదు. బట్ ఈ ఉచితాలు, ఫ్రీబీసు, వాళ్ళని హఠాత్తుగా హక్కును చేర్చుకొని ముద్దాడే వ్యవహారాలు ఇవన్నీ బడ్జెట్లో కనిపించే అవకాశం ఉందా? ఇప్పుడు రవికిరణ్ ప్రస్తావించారు కదా, ఏంటంటే దేశానికి అందరికీ సంబంధించిన బడ్జెట్ అని చెప్పారు, సంతోషం.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మీరు ఏమి ఇస్తారన్నప్పుడు అట్లా ప్రత్యేకంగా కాదు, వివక్షలాగా ఉండదు, అందరికీ చేస్తామని. కానీ ఎన్నికలు వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్కి కూడా జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. 5 రాష్ట్రాల వ్యవహారం కానీ, అంతకుముందు గతంలో బీహార్ కానీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రకటిస్తున్నప్పుడు ఎన్నికలు ఏ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం లేదండి. అప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలకి ఏం వనగోరలేదండి, అది మనకి మీకు తెలిసిన విషయం. ఎందుకంటే ఆ ఎన్నికలు అందరితో కలిసి వస్తున్నాయి కదా సార్. మన దురదృష్టం ఏంటంటే దేశం అంతటితో కలిసి వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు అయ్యి. అవి లేకపోతే విడిగా ఎన్నికలు వస్తే అది ఎలా ఉండేదో తెలియదు మనకి. మనం మొత్తం దేశంతో కలిసి పోతున్నాం కదా. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా దేశంతో కలిసి జరుగుతున్నాయి, అసెంబ్లీ పార్లమెంట్. కాబట్టి విడిగా జరగటం లేదు సరే, అది వేరే విషయం. సరే, తర్వాత రెండోది ఏంటంటే రవికిరణ్ గారిని ఎందుకు ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నానంటే ఆయన అధికార పార్టీ తాలూకు, కేంద్రంలో అధికార పార్టీ తాలూకు ప్రతినిధి కాబట్టి ఆయన వాయిస్ ని మేము తీసుకొని బడ్జెట్ మీద మాట్లాడటం. నేను కనపడుతుంది ఏంటంటే కింద పడ్డ గెలుపు మాది అన్న తీరుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇప్పుడు మాట్లాడిన మొత్తంలో రవికిరణ్ గారు పాత బడ్జెట్ లో జరిగిన 10-11 బడ్జెట్లు అయినాయి సుమారుగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ బడ్జెట్ లో బీజేపీ సాధించింది ఏంటి, దాని బేస్ మీద నెక్స్ట్ ఏం చేయబోతున్నారని చెప్పకుండా ఇదే ఫస్ట్ టైం బడ్జెట్ వేస్తారంటే ఈ బడ్జెట్ మీద రానున్న 15 ఏళ్లకు ఇంకో ఏళ్లకు ప్లాన్ చేస్తారంటే చెబుతున్నారు. కాదు, గత 10 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు, ఈ 10 ఏళ్లలో మీరు చేసిన ఏంటి జనరల్ గా చెప్పారు ఆయన. మనం విశ్వగురయ్యాము ఆ మాట అర్థం వచ్చేటట్లు అట్లా చాలా చెప్పుకున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతం మనల్ని అందరూ గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారని. సరే, వేరే చర్చ ఎంతవరకు ఏంటనేది. ట్రంప్ మాట్లాడుతున్న మాటలు చూస్తే భారతదేశం గురించి చాలా దిగజారుడు, అవమానకరంగా ఉంది. మరి ఆయన అంత మన విశ్వగురుడు అంత ఎందుకు ఆయన అవమానిస్తున్నాడు అనేది నాకు అర్థం కాని విషయం. సరే, అయితే ఇక్కడ రెండోది ఏంటంటే మామూలుగా ఇది ఫస్ట్ బడ్జెట్ కాదు, 10 బడ్జెట్లు అయింది. 10 బడ్జెట్ల తర్వాత ఇవాళ ఫ్రెష్ గా పలక చెరిపి మళ్ళీ బడ్జెట్ వేసుకుంటున్నాం. పలక మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఇదే బిగినింగ్ లాగా వేసుకుంటే 10 ఎందుకు ఫెయిల్? 10 తాలూకు దానిలో దార్శనికత లేదా? ఇవాళ కొత్తగా మనకు వచ్చినటువంటి జ్ఞానం ఏంటి, జ్ఞానోదయం ఏంటి? ఎందుకంటే మన విదేశాంగ విధానం నుంచి దేశీయ ఆర్థిక విధానాల దాకా చాలా వరకు విఫలమైంది. విఫలమైన విధానాల వల్ల ఇవాళ మళ్ళీ ఒక సంక్షోభ కాలంలో, ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో కూడా సెకండ్ పేరాలోనే ఉంది, చిన్న పేరా ఫస్ట్ పేరా, దాని తర్వాత నెక్స్ట్ పేరాలోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రస్తుతం ప్రపంచం ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దీనిలో ఈ సంక్షోభ వాతావరణంలో మన బడ్జెట్ ఎలా ఉండాలి? ఎందుకంటే అంతర్జాతీయంగా పెను ఎదురుగాలులు వేస్తున్నాయి కాబట్టి మనం దేశీయంగా వేసుకునే అనేక అంశాల్లో ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది, అవి జరిగే అవకాశం లేదన్నట్లు మాట్లాడతా దానికోసమే స్వదేశీ ఓరియంటెడ్ గా మన బడ్జెట్ ఉండాలి, మన విధానాలు ఉండాలి. ముందు అంటే ఏంటంటే దేశం విదేశీ ఒత్తిళ్లను తట్టుకొని విదేశాల నుంచి ప్రపంచం నుంచి ఎట్లాంటి ఒత్తిళ్లు వచ్చి పడ్డా, ఎట్లాంటి సంక్షోభాలు ప్రపంచంలో వచ్చినా మనం నిలదొక్కునేందుకు మన విధానాలను మనం ఆలోచించుకోవాలని ఎకనామిక్ సర్వే చెప్పింది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాం, మళ్ళీ సేమ్ ప్రశ్న ఏంటంటే స్వదేశీ అనేది బీజేపీ తాలూకు బేసిక్ నినాదం. స్వదేశీ హిందుత్వ, దాన్ని 2 నినాదాలు, అదే బేసిక్ పిల్లర్, 2 పిల్లర్స్. దానిలో మరి స్వదేశీ గురించి ఇవాళ ఎందుకు ఎకనామిక్ సర్వే చెప్పడం, బీజేపీ ఇవాళ కొత్తగా దాన్ని తీసుకుంటుందని మనం అనుకోవాల్సి వస్తుంది. మొన్న కూడా మోడీ గారు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు స్వదేశీ గురించి. మరి 10 ఏళ్ళు ఏమైంది మీ స్వదేశీ? మీ స్వదేశీ నాకు కూడా సంతోషమే. నేను రాసిన ఫస్ట్ ఆర్టికల్ కూడా, నేను లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చినా, నేను రాసిన ఫస్ట్ ఆర్టికల్ 1999లో హైదరాబాద్ వచ్చిన తర్వాత పత్రికల్లో రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పత్రికలో నవంబర్ 14, 1999 నేను రాసిన ఫస్ట్ వ్యాసమే జర్నలిస్ట్ గా స్వదేశీయే శరణ్యం. దానిలో స్పష్టంగా రాసింది ఆర్ఎస్ఎస్ చేస్తున్న స్వదేశీకి సంబంధించి రాస్తా. కమ్యూనిస్టులు కూడా దీనిలో కలిసి ప్రయాణం చేస్తే తప్పేంటి? విభేదాలు చాలా ఉంటాయి, కానీ స్వదేశీ విషయంలో కమ్యూనిస్టులు కూడా కొంత చేయగలిగితే దేశం విషయానికి సంబంధించి తప్పేంటి? ఎందుకంటే జాతీయత అనేది జాతీయత ఎంత మాట్లాడినా సోవియట్ యూనియన్ కూడా జాతీయంగానే పోవాల్సి వచ్చింది, జాతీయ ఓరియంటేషన్ వరే. చైనా కూడా జాతీయ ఓరియంటేషన్ తోనే పోతుంది, అది వేరు కానీ జాతీయంగా ఈ ప్రశ్న తీసుకెళ్లి నేను ఆర్టికల్ రాసిన తర్వాత నేను పనిచేస్తున్నటువంటి సిపిఐలో కేంద్ర పెద్ద నాయకుడు చనిపోయాడు. ఆయన ఈ మధ్య జాతీయ స్థాయి కార్యదర్శిగా పనిచేసిన ఆయనకి పోయి చూపించి చెప్పారు, సార్ మనం మన పత్రికలో కూడా ఈ స్వదేశీ సరుకులు కొనండి, ఈ మన సరుకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇట్లాంటి ప్రచారం ఉంది, మనం చేస్తే తప్పేంటి? దానిలో తప్పేం లేదు కదా. లెట్ us do that. మంచిదే కదా ఒక ఓరియంటేషన్. తగదాడుకునే దగ్గర తగదాడుతున్నాం, ఇట్లా మాట్లాడారు. కాబట్టి నా హక్కుతో చెబుతున్నాం, 10 ఏళ్ళు మీరు స్వదేశీకి చేసింది ఏంటి? మీరేం చేయలేదు. స్వదేశీ జగన్ మంచి అది ప్రైవేట్ ఏదో కార్యక్రమాలు చేస్తుంది, దాంతో సరిపోదు. అధికారంలో ఉన్న పార్టీగా, స్వదేశీ నినాదం ఉన్న పార్టీగా బీజేపీ స్వదేశీకి ఏం చేయకుండా ఇవాళ వచ్చి పలకంతా జరుపుకోవాల్సి వచ్చినప్పుడు, అన్ని తప్పులు జరిగినప్పుడు ఇవాళ మళ్ళీ స్వదేశీ ఓరియంటేషన్ ఇప్పుడు జరుగుద్దా? జరిగితే మంచిది. ఇప్పుడు కూడా సంతోషమే, పొరపాటు జరిగినా వస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఎంత చేయగలం? ఇంత పెద్ద ఎత్తున సుడిగాలను ముంచుకొస్తాయి. నాకు కూడా స్పష్టంగా దీని గురించినటువంటి అంతర్జాతీయ వ్యవహారాల్లో సుడిగాలను ముంచుకొస్తున్నాయి. ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది ఆర్థికంగా. బంగారం వెండి ఎందుకు పెరిగింది? అంతగా ఎందుకు పెరిగి పడ్డాయి నిజమే, కానీ అసలు చిన్న ఇండికేటర్ ప్రపంచం అసలు పరిస్థితి బాగాలేదు. మరి కాబట్టి ఏంటంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంత పరిస్థితుల్లో రీఓరియంటేషన్కి వచ్చారు. స్వదేశీ అన్నారు, రిసిలియన్స్ అన్నారు, మనం నిలబడాలన్నారు.
నిలబడాలన్నప్పుడు మళ్ళీ దానిలో ఆత్మాశ్రయ ధోరణి ఎందుకు? నేను చెప్పాను మొన్న ఎకనామిక్ సర్వే మీద మన డిబేట్ లో చెప్పాను. చెరీ పికింగ్ ఎందుకు? మళ్ళీ మీకు కావాల్సిన ఫ్యాక్ట్స్ తీసుకుని అవసరం లేని కొన్ని వదిలేసే ఎందుకు? అన్ని తీసుకోండి, వాస్తవాలను మదింపు చేసుకోండి, వాస్తవికంగా ఏం చేయాలో ఈ పరిస్థితుల్లో ఆలోచించుకోండి. దానిలో 6.8 to 7.2% జీడీపీ గ్రోత్ ఉంటుందని వాళ్ళు మళ్ళీ అంచనా. పరిస్థితులు ఏమో బాగలేదంటారు, మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నాం అంటారు, ప్రపంచంలో ప్రళయం ముంచుకొస్తుంది అంటే ఒక గ్లోబల్ అన్సర్టనిటీస్ అలాంటి మాట ప్రభుత్వం చేత అనిపిస్తున్నాయని మనం అనుకోవచ్చు, కొంత సర్దిపుచ్చుకోవచ్చుగా మీరు కూడా. అంటే మనం అనుకుంటే పర్వాలేదు, మన చేత అనిపిస్తే పర్వాలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత పెద్ద సుడిగాల్లోనైనా పడవలు నడపాల్సిన వాళ్ళు సార్. మీరు నేను భయపడి అనుకుంటే పర్వాలా, బంగారం కొనుక్కొని జాగ్రత్తగా మనం బతుకు చూసుకుందాం అనుకుంటాం. కానీ ప్రభుత్వం అది కాదు కదా, దేశాన్ని నడిపించాల్సింది. ఎంత కష్టకాలంలోనైనా గుడ్డ ధైర్యం చెదరకుండా పైలట్ అక్కడ, లేకపోతే కెప్టెన్ అక్కడ షిప్ ని వదిలిపెట్టకుండా, స్టీరింగ్ వదిలిపెట్టకుండా. ఇన్ఫ్లేషన్ సార్, ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు కనపడుతుంది. 1.7కి రావటం అసలు నెగటివ్ టెండెన్సీ, అది డిఫ్లేషన్. అది ఇదేదో తగ్గింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటున్నారు, డిఫ్లేషన్ లోకి పోతుంది. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ పడిపోవటం వల్ల ప్రజలు అప్పుల పాలై ఉన్నారు. ఇప్పటికే అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేసి తీసుకొచ్చారు జనాలు. ఈ స్థితిలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి సమస్యలు పెరిగి తగ్గింది ద్రవ్యోల్బణం, డిమాండ్ తగ్గి ద్రవ్యోల్బణం 1.7కి వెళ్ళింది. కనీసం కొంత స్థాయిలో ద్రవ్యోల్బణం ఉండాలి. మరీ ముఖ్యంగా వెనకబడ్డ మామూలు దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1.7 అనేది చాలా తక్కువ. అమెరికాలో ఓకే, బ్రిటన్ లో ఓకే 1.7, ఆ దేశాలకు సరైంది. కానీ మనకి కొంత ఎక్కువే ఉంటుంది ద్రవ్యోల్బణం, ఎప్పుడు 4%, 5%, 6% ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి 1.7కి రావడం ఇంకా మైనస్ లో కూడా వెళ్తున్నాయి ఒకసారి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ లాంటి. ఏం చెబుతుంది? డిమాండ్ పడిపోతుంది, ప్రజల కొనుగోలు శక్తి సర్వనాశనం అయిపోయిందని చెబుతుంది. కాబట్టి ఇదే ఘనంగా చెప్పుకోవాల్సిందిగా ద్రవ్యోల్బణం తగ్గిందని. ఎకనామిక్ సర్వే తాలూకు చెర్రీ పికింగ్, ఇసుక తలబెట్టిన ఉష్ట్రపక్ష ధోరణి, దీని గురించే చెబుతున్నారు. సమస్యలు ఉన్నాయని చెప్పండి, డిమాండ్ పెంచాలి దేశంలో, దానికి ఏం చేయాలో చెప్పండి. అప్పుడు మీరు పరిష్కారాలు సరిగ్గా చూడగలరు. సమస్యలు గుర్తిస్తే పరిష్కారం సరైనది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా అండి ఒకసారి కోటేశ్వరరావు గారికి. కోటేశ్వరరావు గారు, అంటే ఇదేమి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు, అనుబంధంగానే ఆర్థిక మంత్రి గారి గురించి ప్రస్తావన ఇందాక వచ్చింది. రవికిరణ్ గారు వేరే డిబేట్ ఉండడంలో వెళ్ళిపోయారు. కానీ వాస్తవంగా ఈ బ్యాంకుల మెర్జింగ్ అనేది యూపీఏ హయాంలోనే దానికి బీజం పడింది. మొత్తం ప్రాసెస్ అంతా నడుస్తున్నప్పుడు పార్లమెంట్లో ఇదే బీజేపీ వారి మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ మెర్జర్లు, పేర్లు మార్చడాలు, ఇలాంటి వాటి మీద. వాళ్ళు రాగానే యాజ్ ఇట్ ఈజ్గా యూపీఏ విధానాలనే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు. దెన్ హౌ కమ్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యూపీఏ అండి మీ ఉద్దేశంలో? ఒక్క బ్యాంకులు అనే కాదు, ఏ విషయంలో బీజేపీ భిన్నమైనటువంటి వైఖరిని అనుసరిస్తుంది అనేటువంటిది మొత్తంగా చూడాలనేది. జిఎస్టీని వ్యతిరేకించినటువంటిది బీజేపీ కదా. మరి మన్మోహన్ సింగ్ హయాంలో జిఎస్టీని వ్యతిరేకించినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు జిఎస్టీని తెచ్చింది మేమే, ఈ ఘనత మాదే అని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటున్నారు? అదేవిధంగా అనేక అంశాలు. ఇప్పుడు ఆర్థిక సంస్కరణ ప్రారంభించిందే పివి నరసింహారావు కాంగ్రెస్ హయాంలో. ఆ ఆర్థిక సంస్కరణ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని కదా వీళ్ళు చెప్పింది. అందుకని వీళ్ళు చూపించినటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం కానీ, ప్రత్యామ్నాయ విధానాలు కానీ ఏమున్నాయి అనేటువంటిది చూసుకున్నప్పుడు ఏమీ లేవు. గతంలో ఏ దివాళా కోరి విధానాలను అయితే ప్రపంచ బ్యాంకు, IMF మన మీద రుద్దిందో వాటిని స్వదేశీ సంస్కరణ పేరుతోటి కాంగ్రెస్ అమలు చెప్పిందో వాటినే ఇప్పుడు జరుపుతాము. అందుకనే గడిచినటువంటి 12 సంవత్సరాల్లో 2016 నుంచి ఇప్పటి వరకు అనేక రంగాలు దిగజారాయి. ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, ఆయన ఉంటే బాగుండేది. R&D గురించి చెప్పారు. R&D గురించి మనందరికీ తెలిసింది ఏమిటి? ఆవు మూత్రంలో బంగారం ఉందా, లేకపోతే ఆవు పేడలో ఏముంది, వీటిని పరిశోధించండి అని చెప్పేసి చెప్పడం అనేది మన అందరికీ తెలుసు. R&Dకి 2014కు ముందు మన జీడిపిలో 0.7% ఉంటే లేటెస్ట్ వచ్చినటువంటి వివరాల ప్రకారం 0.64% తగ్గింది. ఏ ఆధునిక దేశమైనా లేదా 2047 నాటికి ఎక్కడికో తీసుకెళ్తా ఉంటున్నటువంటి పాలకులకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద ఖర్చు పెట్టకుండా ఏ దేశమైనా ముందుకెళ్ళిందా? సార్, అక్రాస్ ద కంట్రీ ఒక చిన్న సబ్మిషన్ అండి. అక్రాస్ ద కంట్రీ 5 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కేవలం అచ్చంగా R&D కోసమే గడిచిన 5 ఏళ్ళు స్టార్ట్ చేశారు. మన తిరుపతిలో కూడా ఉంది ఒకటి. ఏది వివిధ అంశాలు, వివిధ సబ్జెక్టులకు సంబంధించి. సో R&D మీద ఫోకస్ అయితే పెరిగిందండి. మీరు చెప్పిన పర్సంటేజ్కి సంబంధించిన వేరియేషన్స్ ఖచ్చితంగా మనం వీ నీడ్ టు డిస్కస్ అక్రాస్. ఒకళ్ళు తక్కువ ఉంటే నిలదీయాలి,
తెప్పించుకోవాలి. బట్ ఫోకస్ అయితే పెరిగిందండి R&D మీద, దాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. ఫోకస్ పెరిగినందువలన ఏమిటి ప్రయోజనం? R&D నరేంద్ర మోడీ గారు అధికారానికి రాకముందు లేవా మన దేశంలో సంస్థలు? మన హైదరాబాద్ లో ఎన్ని సైంటిఫిక్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ R&Dలో భాగమే. నేనేమంటున్నానంటే ఫోకస్ ఇప్పుడు డబ్బులు మొత్తం రీచా పెరుగు ఉండదు, పెరిగాయి కాదనట్టు, కానీ జీడిపిలో దాని పర్సెంటేజ్ 2% జీడిపిలో ఖర్చు పెట్టాలనేటువంటిది నరేంద్ర మోడీ గారికి ముందున్నటువంటి ప్రభుత్వమే నిర్ణయిస్తే దాని గురించి ఎందుకు అసలు పట్టించుకోలేదు? ఇప్పుడు రక్షణ రంగానికి విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. రక్షణ రంగానికి పెంచుకుంటూ పోవడం అంటే విదేశాల నుంచి మనం ఆయుధాలు కొనుక్కోవడానికి చూపుతున్నటువంటి ఉత్సాహాన్ని మన దేశంలో సొంతంగా మనకు అవసరమైనటువంటి ఆయుధాల తయారీకి మరి R&D అవసరం లేదు. కనీసం ఆ రీచ్ అయినా కానీ R&D ఖర్చు పెట్టాలి కదా, అది కూడా లేదు. ఎందుకంటే మనం విదేశాల నుంచి కొనుగోలు చేస్తే దాంతో వచ్చేటువంటి లాభాలు అందరికీ తెలుసు. ఆయుధాలు. రెండోది, ఐరోపాలో ఆయుధాలు ఖర్చు లేని కారణంగానే, అదేవిధంగా జపాన్ లో ఆయుధాల ఖర్చు లేదా రక్షణ బడ్జెట్ లేని కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అవి పెద్ద ఎత్తున కోలుకున్నాయి. దానికి చేసేటువంటి ఖర్చు అంతా కూడా ఇతరత్ర వాటికి మళ్లించాయి. ఇప్పుడు మనం ఆ దివాళాకోరు విధానాన్ని చైనానో లేకపోతే మరొక దేశాన్నో పూచిగా చూపించి బడ్జెట్ ని ఈ విధంగా విపరీతంగా పెంచుకుంటూ పోతా ఉంటే మరి ఐరోపా దేశాల నుంచి లేదా జపాన్ నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమిటి? ఇది సమస్య. అసలు రక్షణ వద్దు లేకపోతే మినిమం కనీస జాగ్రత్తలు తీసుకోవద్దని నేను చెప్పలేదు, కానీ R&D మీద లేనటువంటి శ్రద్ధ ఆయుధాల కొనుగోలు మీద ఎందుకు పెరుగుతోంది మీకు? మన దేశంలో అవసరమైనటువంటి పప్పు గింజలను పండించడానికి ఇక్కడ రైతాంగానికి మీరు రాయితీలు ఇవ్వడానికి, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి లేనటువంటి శ్రద్ధ, అదానీ గారు ఫ్రీడమ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి మీకు ఎందుకు అంత ఉత్సాహంగా ఉన్నారు? ఒక్క ఉదాహరణ చెప్తానండి నేను. ఈ వ్యవసాయ రంగం పట్ల ఎంత తీవ్ర నిర్లక్ష్యం వహించారంటే వీళ్ళు, మన దేశంలో రైతాంగానికి అవసరమైనటువంటి యూరియా తయారీకి నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ అడ్డుపడ్డారంటే 12 సంవత్సరాలు. ఎందుకని 12 సంవత్సరాల్లో ఒక అవసరమైనటువంటి మేరకు యూరియా ప్లాంట్లని నిర్మించుకోలేనంటే అసమర్థంగా భారతదేశం ఉన్నదా? నిజంగా అది అసమర్థత అయ్యేట్లయితే 2047 నాటికి వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు దేశాన్ని? రెండోది, రైతులందరూ కూడా రోడ్ల మీద యూరియా కోసం పోరాడుతూ ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి కనుక మనం దిగుమతి చేసుకోక్కర్లేదు, వాళ్ళు చావు వాళ్ళు చేస్తారని చెప్పేసి దిగుమతులు నిలిపేసిన కారణంగానే కదా 2 ఇంజన్ల పాలనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని చోట్ల యూరియా కొరత ఏర్పడింది. మరి వీళ్ళకున్నటువంటి దీర్ఘకాలిక దృష్టి ఏమిటి? నేను అదే చెప్తున్నాను. దీర్ఘకాలిక దృష్టి అంటే రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి యూరియా ఎంత అవసరం, ఎరువులు ఎంత అవసరం, లేదా విత్తనాలు ఏమిటి అనేది కనుక ఉండుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. అందుకని ఏ రంగంలో చూసినా కానీ మీకు ఆయుధాల రంగంలో దీర్ఘకాలిక దృష్టి, ఎంత కమిషన్లు వస్తాయి, ఎవరిని ఏ అమెరికా వాడిని ఏ ఐరోపా దేశం వాడిని మనం సంపాదించగలం అనేటువంటి ఆ దృష్టి. ఇవాళ ఐరోపాయే మన దగ్గరకు వచ్చింది కదా సార్, బహుశా ఇంకా కొనే పరిస్థితి ఉండకపోవచ్చు. వాళ్ళే వస్తున్నారు కదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా, అక్కడి నుంచి మనం కొనేది ఏం లేదు. రఫేల్ అండర్స్టాండింగ్ ఉంది, కొంటాము. S-400 వాళ్ళు ఇక్కడికే వచ్చి చేసి పెడతా ఉంటున్నారు, రష్యా వాళ్ళు ఇక్కడే షాప్ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. రేపొద్దున ఐరోపా కూడా రావచ్చేమో. లెట్ us hope for the best. ఇప్పుడు మనం విదేశాల నుంచి కొనుగోలు చేసినా, రష్యా వాడు వచ్చి ఇక్కడ తయారు చేసినా, రష్యా వాడు ఇక్కడ వచ్చి తయారు చేస్తాడు. ఇప్పుడు చైనా అనేక దేశాలు చైనా వెళ్ళి ఫ్యాక్టరీలు పెట్టినట్టు అట్లా చేయొచ్చు, కానీ అది కాదు కదా. మనం సొంతంగా మన అవసరాలు ఏమిటి, మనం ఎన్ని విమానాలు కొనుక్కోవాలి, ఇవన్నీ నేను అనేది దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం కాకుండా తాత్కాలికమైనటువంటి దాంతో నేను అందుకే చెప్పాను ఇందాక, గోధుమలను ఎగుమతి చేసుకోవచ్చు, బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చు, అందుకే 3 సాగు చట్టాలు చెప్పినటువంటి వాడు మరి తర్వాత ఎందుకని ఆ బియ్యం మీద గోధుమల మీద నిషేధం ఎందుకు పెట్టారు? ఒకవైపు ఏమో విపరీతంగా పంటలు పండుతున్నాయి, మనం స్వయం సమృద్ధి మిగులుంది, ఇవన్నీ చెప్తున్నాను కదా, ఎందుకని ఎగుమతుల మీద నిషేధం ఎందుకు పెట్టారు? అదేవిధంగా ఇప్పుడు పత్తి మీరు చూడండి, పత్తి దిగుమతుల మీద పన్ను తగ్గించారు. ఎందుకు తగ్గించారు? భారతదేశంలో పత్తి కొరత ఉన్నదా?
ఉత్పత్తి ఏం తక్కువేం లేదు కదా, మన అవసరాలకు సరిపడానే ఉంది కదా. ఎందుకని పత్తి దిగుమతుల మీద తగ్గించడంతో క్వింటాల్కి 15 నుంచి 2,000 రూపాయలు పడిపోయినాయి. కనీస మద్దతు ధర కూడా కొనేటువంటి వాళ్ళు లేకుండా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకని వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి దృష్టితోటి చేస్తున్నటువంటి చర్యలు దీర్ఘ దృష్టి లేకపోతే సరైనటువంటి ప్లానింగ్ అనేటువంటిది లేని కారణంగానే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర. ఇవన్నీ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకి చేస్తారు. మిగిలినటువంటి రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా అన్యాయమే. అట్లా చూసుకున్నప్పుడు నేనేమంటున్నానంటే ఈ 15 సంవత్సరాల్లో 2 ఇంజన్ల పాలనలో ఉన్నటువంటి బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఎందుకని దరిద్రంలో మొదటి స్థానాల్లో ఉన్నాయి? మొత్తం దేశం అంతా వెలిగిపోతా ఉంది. 6% ఎక్కడ ప్రపంచంలో లేదు, 7% రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. ఇన్ని కబుర్లు చెప్పచ్చు. ఎందుకని దరిద్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి? రైట్. ఆ దరిద్ర శాతం ఎందుకు తగ్గట్లేదు అంటే ఎవరైనా సమాధానం చెప్తారా? చూద్దాం. అంటే ఈ రోజు చాలా క్రిటికల్ గా చెప్పబోతున్నారట. ఒకసారి ఫైనల్ గా పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, నిన్ననే షహబాజ్ షరీఫ్, అంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ కావచ్చు కానీ కొంత రిలేటెడ్, మాట్లాడుతూ వాళ్ళు ఏదో పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ బెచ్చం ఎత్తుకుంటున్నాం మనం, వాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వండి అని అడిగే పరిస్థితిలోకి వచ్చాం. మన ఎకానమీని, అంటే ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఎకానమీ గురించి ఆలోచిస్తారు, ఉగ్రవాదం కాకుండా అని. ఒకటి అది కొంచెం ఎస్టానిషింగ్ ఫ్యాక్టే. వాళ్ళు మనుషుల గురించి, ఉగ్రవాదం మినహా మిగిలిన అంశాల గురించి మాట్లాడుకుంటున్నారు అనేది. అంటే మన పక్క దేశాలు ఎంత డిటీరేట్ అయిపోయినాయి, వాళ్ళ సిస్టమ్స్ డిటీరేట్ అయిపోయినాయి. వాటి ఇంపాక్ట్ వేరే వైపు నుంచి వారి ఇంపాక్ట్ ఏమన్నా మన మీద పడే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందంటే మన ఎకానమీ మీద. పీసీఆర్ కైండ్లీ, గెస్ట్ కొత్తగా ఎవరో జాయిన్ అవుతున్నట్టున్నారు, ఈ డిబేట్కి సంబంధించి కాదు, కైండ్లీ అడ్రస్ దట్. పీసీఆర్ ప్లీజ్. సో పాపారావు గారు, ఈ విషయంలో మనం మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ బడ్జెట్, ఏమైనా కొత్త ప్రకటనలు ఏమైనా ఉండబోయే అవకాశం ఉందా? ఏదో రొటీన్గానే మళ్ళీ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 10 నిమిషాలే మళ్ళీ ప్రధానమంత్రి మాట్లాడతారు, అందరూ చప్పట్లు కొడతారు, ఈ రొటీన్ ప్రాసెస్ ఉంటుందా? ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఉండే అవకాశం ఉందా? భిన్నంగా ఉండటానికి కనపడే రొటీన్ బడ్జెట్ ఉంటుంది. ఎందుకంటే భిన్నంగా ఉండటం ఈ రోజు ప్రజలంతా కోరుకుంటున్నారు. దేశంలో ప్రధానమైన సమస్య అడ్రస్ చేయాలి బడ్జెట్ అని కోరుకుంటున్న జనాలు అన్ఎంప్లాయ్మెంట్. కేంద్ర ప్రతి పేపర్లో అదే ఉంటుంది కేంద్ర బిందువుగా. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మేజర్ ఇష్యూ. ద్రవ్యోల్బణం సరే, అది కూడా ఒక ఇష్యూ. దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ మేజర్ ఇష్యూ. అన్ఎంప్లాయ్మెంట్ ని అడ్రస్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ లాస్ట్ ఇయరే అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి జరిగినటువంటి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్టార్ట్అప్స్ కోసం పెట్టినటువంటి లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో పెట్టిన 10,000 crore రూపాయస్ తాలూకు దీన్ని పెట్టి ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్అప్స్ కోసం పెట్టారు. కానీ అది ఇంతవరకు గైడ్ లైన్స్ రాక అది ఇంతవరకు మొదలు కాల. కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రాము లాస్ట్ బడ్జెట్ లో లాంచ్ చేశారు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఈ రోజుకి లేదు, అరకొరగా ఉంది. దానిలో చాలా లోటుపాట్లు ఉండటం వల్ల బడ్జెట్ టేకాఫ్ అవుట్, ఆ స్కీమ్ టేకాఫ్ అవటం వల్ల చాలా మంది ఇంటర్న్షిప్ చేయాలి, అంటే మామూలుగా జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి తీసుకోవట్లేదు. ఉదాహరణకి పైలట్ ప్రోగ్రామ్ గా దీన్ని లాంచ్ చేస్తే 1,65,000 ఆఫర్లు ఇస్తే ఇంటర్న్షిప్ కోసం దానిలో 33,000 మంది, అంటే సుమారుగా 5వ వంతు కావచ్చు, వాళ్లే ఆఫర్ తీసుకున్నారు. అంటే ఈ స్కీమ్ మీద అన్ఎంప్లాయిడ్ యూత్ ఆసక్తిగా లేరు. కాబట్టి ఇట్లాంటివి కాకుండా వాస్తవంలో, ఎందుకంటే శాలరీ సరిగ్గా లేవు, చాలా లో ఫిట్టెన్స్ అనమాట, అట్లాంటి విషయాలు కాకుండా జనాలకి ఉపయోగపడే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందనుకోండి ఉదాహరణ, అది స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, కానీ ఉద్యోగాలు ఉండాలి, అవుట్కమ్ ఉండాలా. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేది, ఎవరైనా ఎందుకు వస్తారు, బయటకు పోతే ఉద్యోగం వస్తుంది, లేకపోతే దాని నుంచి డైరెక్ట్గా ఉద్యోగాలకు వెళ్తామని, అది లేదు. ఇట్లాంటి చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి మరి ఏం చేయగలరనేది చూడాలి. రెండోది మీరు అన్నదాలు ఏంటంటే ఈ బడ్జెట్ లో డిఫెన్స్ గురించి ఫస్ట్ ప్రశ్న వచ్చింది, నేను మాట్లాడదాం అనుకున్నా కానీ దాని గురించి నేను ఎక్కువసేపు వేరే అంశాలు మేము మాట్లాడవలసి వచ్చింది. డిఫెన్స్ బడ్జెట్ పెరుగుద్దా అనే దానిలో మీరు ఒక థీరీ చెప్పారు, డిక్లైన్ ఆఫ్ ఎంపైర్ థీరీ. అది పాయింట్ బాగుంది, ఎందుకంటే ఈ మధ్య పేపర్లో నేను కూడా చదివాను. డిక్లైన్ ఆఫ్ ద ఎంపైర్ థీరీ ఏం చెబుతుందంటే లాస్ట్ స్టేజ్కి వచ్చి ఆ లాస్ట్ స్టేజ్ లో విపరీతంగా డిఫెన్స్ మీద పెడితే రష్యా జరిగింది అదే. సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ విపరీతంగా డిఫెన్స్ మీద ఖర్చులు పెట్టి అమెరికాతో కోల్డ్ వార్ టైంలో ఆఖరి పతనానికి అదే కారణం. మిగతా దేనికి ఖర్చు పెట్టారు ఈ డబ్బులు లేక అది పడిపోయింది.
సో ఇది కానీ ఇక్కడ మనకేంటంటే ప్రాబ్లం, మనం కూడా అదే రూట్లో పోతే దెబ్బతింటాం. ఎందుకంటే ఈ రోజు అవకాశం కూడా వచ్చింది. నేను లాస్ట్ టైం కూడా చెబుతుంది ఇదే, ఎస్మెట్రిక్ వార్ఫేర్ అనేది వచ్చింది. తక్కువ ఖర్చుతో బలమైన శత్రువుని ఎదుర్కొనే ఆయుధపరంగా, బలమైన అంటే ఇతర కాకపోవచ్చు, అవును. ఆ బలమైన శత్రువుని ఎదుర్కొనే అవకాశాలు మనకి ఉన్నాయి ఈ రోజు ప్రపంచంలో. యుక్రెయిన్ రష్యా మీద ఇన్నాళ్ళు యుద్ధం చేస్తుందంటే తక్కువ ఖర్చుతో బలమైన రష్యా ప్రత్యర్థులు ఎదుర్కొనే డ్రోన్ల లాంటి కొత్త వార్ఫేర్ ఉంది ఈ రోజు. ఆ కొత్త వార్ఫేర్ కి మనం ఖర్చు పెట్టడం కనుక జాగ్రత్తగా ఓరియంట్ చేసుకుంటే మన వార్ఫేర్ పద్ధతుల్ని కూడా ఈసారి మార్చుకోవాలి. దానికోసం డిఫెన్స్ బడ్జెట్ మొత్తం ఓరియంటేషన్ ఉండాలి, వార్ఫేర్ ని మార్చుకునేది. అది తీసుకుంటే మనకి ఇంత ఖర్చు ఉండదు. డిఫెన్స్ బడ్జెట్ కొంత పెరుగుతున్నా ఇంత ఖర్చు పెట్టక్కర్లా, కొంత తక్కువ ఖర్చులోనే పెద్ద ఎత్తున మనం ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ పాపారావు గారు, ఆ సమయం కూడా పూర్తిగా వస్తుంది. మళ్ళీ మనం మాట్లాడుకోవాలి ఇవాళ రేపు కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ పాపారావు గారు, కోటేశ్వర గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో చూసాం కదా, వివిధ అంశాలను స్పృశించే ప్రయత్నం ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చేయవచ్చు. రొటీన్కి కొంత భిన్నంగా ఉండవచ్చు. అలాగే ఎన్నికలు జరగబోతున్న 5 రాష్ట్రాలకి వరాలు విచ్చలవిడిగా ప్రకటించే అవకాశాలు ఉండొచ్చు అనే సంకేతాలు ఉంటున్నాయి. ఈక్విటీ మార్కెట్స్ మీద ఈక్విటీ నమ్మకం పెట్టుకున్న వాళ్ళైతే రే ఆఫ్ హోప్గా కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి ఏదో ప్రకటన చేస్తారు దానికి సంబంధించి అని ఆశగా ఎదురు చూస్తున్నారు. బిలో పావర్టీ లైన్, బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఈ సెక్షన్స్కి పన్నుల వ్యవహారం నుంచి, అంటే బిలో పావర్టీ లైన్ పక్కన పెడితే లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ గ్రూప్స్, ఎంఐసీస్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు